సో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా, అయోధ్య నుంచి వెళ్ళిపోతున్నా. నిన్న అయోధ్య దర్శనం అయితే అయిపోయింది. అయోధ్య నుంచి నేను నైట్ నిన్న మధ్యాహ్నం 1:32కి ఇలా బయలుదేరినాము. ప్రయాగరాజ్ వరకు వచ్చినాము. చీకటి అయిపోయింది, అంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే వచ్చేటప్పుడు. ప్రయాగరాజ్కు ఒక 20 కిలోమీటర్ల ముందు ఇక్కడ దాబాలో స్టే చేసాము. మీకు దాబా కూడా చూపిస్తాను. 400 రూపీస్ 2 పర్సన్స్, తక్కువ రేట్లో దొరికింది మాకైతే దాబా. అక్కడ ఫుడ్ తినేసి అక్కడనే పక్కన దాబాలో స్టే చేసాము. మార్నింగ్ 7కి స్టార్ట్ అయినాం. మళ్ళీ 7 నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ప్రయాగరాజ్ మీదుగా రేవా అని ఉంటుంది. రేవా మధ్యప్రదేశ్ మీదుగా ఇప్పుడు ప్రజెంట్ మధ్యప్రదేశ్లోనే ఉన్నాము మనము. జబల్పూర్కు ఇంకో 200 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. జబల్పూర్ నుంచి నాగ్పూర్ వెళ్ళాలి, నాగ్పూర్ నుంచి ఆదిలాబాద్, ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్. ఇది మా రూట్ ప్లాన్. ప్రయాగరాజ్ సిటీ అయితే ఒక రేంజ్లో ఉంది. ప్రజెంట్ అయితే రష్ అయితే ఏం లేదు. సిటీ మాత్రం చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ ఉంది. అలహాబాద్ యూనివర్సిటీ కానీ చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా నీట్గా ఉంది సిటీ మాత్రం. మేము వచ్చిన ఏరియా అయితే కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చినాము. గంగా యమున త్రివేణి సంగమం కలిసే ప్రదేశం కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ పై నుంచి కాబట్టి రేవా మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయినాము. మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు జబల్పూర్ వెళ్తాం. జబల్పూర్ కూడా మధ్యప్రదేశే. జబల్పూర్ నుంచి ఇంకా 200 కిలోమీటర్స్ ఉంటుంది నాగ్పూర్, మహారాష్ట్ర నాగ్పూర్. అంటే అసలు జర్నీ అయితే మర్చిపోలేము. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. లైఫ్ టైం అచీవ్మెంట్. దాదాపు ఇప్పటికి ఒక 1600 కిలోమీటర్ల దాకా నడిపోయినా డ్రైవ్ చేసిన ఒక్కరినే. ఇప్పుడు ఇంకా ఇంటికి చేరుకోవాలంటే ఇంకొక 800 కిలోమీటర్స్ వరకు నడపాలి. మనం ఈరోజు అయితే 200 కిలోమీటర్స్ నడిపినాము 7 గంటల నుంచి ఇప్పటి వరకు. 10:30కి ఇక్కడ రీచ్ అయినాం. 200 కిలోమీటర్స్ అంటే రేవా దాటిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ నుంచి జబల్పూర్ ఎంతవరకు పోతామో మీకు చూపిస్తాను. జబల్పూర్ నుంచి నాగ్పూర్ వరకు వెళ్ళాలనుకుని అనుకుంటున్నాం. ఏలైతే ప్రజెంట్ వెళ్తామో లేదో తెలియదు. 80 స్పీడ్ మీద అయితే వెళ్తున్నాను నేను ప్రజెంట్. రోడ్ మొత్తం క్లియర్ ఉంది. సో 95 కన్నా ఎక్కువ వెళ్ళదు నా బైక్. ఏం ప్రాబ్లం కూడా చేయలేదు ఇప్పటి వరకు. నా బైక్ గురించి చెప్పాలంటే చాలా బాగుంటుంది, సూపర్. అసలు దీన్ని నమ్ముకొని ఇంత దూరం వచ్చినంటే అర్థం చేసుకోండి అసలు ఏ రేంజ్లో ఉంటుంది పికప్. ఒకటి పొద్దున 5 గంటలకు బయలుదేరితే జబల్పూర్కి నైట్ 10కి జబల్పూర్ వచ్చేసినాము. డైరెక్ట్ జబల్పూర్ ఎన్ని కిలోమీటర్లో మీరు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. జబల్పూర్లో నైట్ స్టే చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయితే మధ్యాహ్నానికి ప్రయాగరాజ్ వెళ్ళిపోయినాం. ఫుల్ 22 కల్లా మహాకుంభమేళా స్నానం అయితే చేసినాము. ఆ రోజు కూడా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. మీకు వీడియోలో చూపిస్తాను, చాలా రష్ ఉంది. 22 అక్కడ స్నానం చేసి 22 నైట్ అక్కడనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 23 మార్నింగ్ వారణాసి బయలుదేరినాము. వారణాసి 23 మార్నింగ్ 10 వరకు అయితే చేరుకున్నాము. 10 వరకు ప్రయాగరాజ్ నుంచి వారణాసి 140 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ రూమ్ తీసుకున్నాము. పర్ డే 1000. అట్లా ఒక 2 డేస్ ఉన్నాము. 2 డేస్ తర్వాత దర్శనం అయిపోయింది. అంటే 24, 25 గట్ల దర్శనం అయిపోయింది. 26 మహాశివరాత్రి కదా, ఆ రోజు కూడా అక్కడనే ఉన్నాము. మహాశివరాత్రి ఎలా ఉంటుందని చెప్పి చూడనుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది మహాశివరాత్రి. 26 మధ్యాహ్నము అయోధ్యకు బయలుదేరినాము. వారణాసి నుంచి అయోధ్య 210 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యాహ్నం బయలుదేరితే 10:30 వరకు అయోధ్య రీచ్ అయిపోయినాము. అయిన తర్వాత అక్కడ లగేజ్ బాగా ఎక్కువైపోయింది మాకు. అప్పటికే లగేజ్ ఎక్కడ పెట్టాలంటే డార్మిటరీస్ దొరకలేవు. రూమ్స్ 1000 రూపీస్ అని చెప్పారు. సో మేము లగేజ్ మొత్తం అయోధ్య ధామ్ జంక్షన్ అని రైల్వే స్టేషన్ ఉంటుంది కదా అయోధ్యలోని, ఆ రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో లగేజ్ పడేసి ఓన్లీ బట్టలు మాత్రమే మా దగ్గర తీసుకొని అక్కడ స్టే చేసినాం. ఫ్రీ స్టేస్ ఉంటాయి కదా కుంభమేళకు అయోధ్యకు వచ్చిన వాళ్ళ కోసం. అక్కడ స్టే చేసి సరైన నదిలో స్నానం చేసి నాగలింగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి హనుమాన్ గది దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి రామ మందిరం చేసుకున్నాము. అట్లా ఎట్ టైం 27 రోజు 3 దర్శనాలు అయిపోయినాయి. ఇక్కడ పెట్రోల్ 108 రూపీస్ ఉంది. అంటే మన తెలంగాణలో ఎంత ఉందో అంతే ఉంది మధ్యప్రదేశ్లో.
200 చాలు, 200. ₹1200 10 లీటర్లు వచ్చింది పెట్రోలు, మధ్యప్రదేశ్ కాబట్టి. అదే యూపీలో అయితే ₹95 లీటరు. చెప్పండి బ్రో, ఎక్కడి నుంచి? నిజామాబాద్ బోధన్. మీదెక్కడ? నిర్మల. బండి నిజామాబాద్ చూసిన నేను కూడా. అయిపోయిందా మాది దర్శనం? సైన్స్ నుంచి వచ్చినట్టు వాళ్ళు 3 ప్రయాగరాజు, వారణాసి, అయోధ్య దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతుండ్రు. మన వాళ్ళు అన్నమాట, నెంబర్ ప్లేట్ చూసి గుర్తుపడతారు. నేను ఏ టెంపుల్లో ఏ పుణ్యక్షేత్రంలో ఎక్కువ మంది ఫారినర్స్ చూడలేదు, ఓన్లీ వారణాసిలో ఎక్కువ మంది ఉంటారు ఫారినర్స్. లగేజ్ అయితే ఇట్లుంది మొత్తంకి, లగేజ్ అయితే ఇంతగా మంది, 2 బ్యాగులు, ఇదొక బ్యాగు, బండి ఇలా అన్నమాట. మొత్తానికి దుమ్మ అయింది బండి మొత్తం, అయిపోతుంది. ఇంత దూరం అసలు బైక్ మీద వచ్చానంటే చాలా మంది షాక్ అవుతున్నారు. అసలు నేను షాక్ అయిందంటే బైక్ మీద వస్తేనే ఇట్లా ఉంటే సైకిల్ మర్చిపోవాలి ఎంత ఇబ్బంది అయిపోయేదో, ఎంత కష్టపడతారు అసలు. ఇక నడుచుకుంటూ పెట్టడం అయితే ఇంకా కష్టము. చాలా గొప్పలు వాళ్ళు సైకిల్ మీద పెట్టాలి, నడుచుకుంటూ పెట్టడం గ్రేట్. ట్రావెలింగ్ చాలా కష్టము, చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. ట్రావెలింగ్ చేస్తూ ఆ వీడియోస్ తీసి మిమ్మల్ని చూపించాలంటే ఇంకా చాలా కష్టము. వీడియోస్ చూడడం చూస్తే ఎడిటింగ్ అయితే ఇంకా కష్టం. నేనైతే ఎడిట్ చేసుకుని సరైన పీసీ కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కూడా లేదు. సో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటికి పోయిన తర్వాత ఎడిట్ చేస్తాను వీడియోస్. సో రైడ్ మధ్యలో కొంచెం విరామం తీసుకోవాల్సి వస్తుంది. కింద పెట్టి పడిపోయింది అనుకో మళ్ళా. ఇదనమాట 3 బ్యాగులతో లగేజ్. ఇండియాకి ఆపినాము, జబల్పూర్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము అంతే. ఫుల్ ఆకలి అయితే నిద్ర వస్తుంది. నూడిల్స్ బాగానే ఉంది, చాలా రోజుల తర్వాత కొంచెం కారం ఉన్న ఫుడ్ తింటున్నా. నూడిల్స్తోని చపాతీ చేయడం నేనే చూస్తాను. పక్కనే ట్రైన్ పోతుంది చూడండి, సీన్ ఎంత సూపర్ ఉందో. ఇక్కడ మనము పక్కన ట్రైన్, చూడండి. మహారాష్ట్ర నుంచి ట్రావెలింగ్, వాళ్ళు కూడా కుంభమేళకు పోయిన అనుకుంటా. బుల్లెట్ పైన ఇంతకైనా పెద్దవండి కదా. తుఫాన్ లాగా పోతుంది బండి, 80 మీద పోతుంది. జబల్పూర్ దాటేసి నాగ్పూర్ రూట్లో వెళ్ళిపోతున్నాము. నాగ్పూర్ ఇక్కడ నుంచి 240 కిలోమీటర్స్ ఉంది, 240 కిలోమీటర్లు. రోడ్ అయితే అదిరిపోయింది. ముందు చూడండి లొకేషన్ అంతా కొండలు చాలా అందంగా ఉన్నాయి. ఒక నది ఉంది, ఇది ఏం నది నాకు తెలియదు. అది కూడా చాలా బాగుంది. వెహికల్స్ కూడా చాలా స్పీడ్ పోతున్నాయి, మనం కూడా చాలా స్పీడ్గా పోతున్నాం. 85 అట్లా వెళ్తున్నాము. ఇంతకుముందే కొంచెం రెస్ట్ తీసుకున్నాము, అక్కడ నిద్ర వస్తుందని చెప్పేసి. రెస్ట్ ఏం లేదు, కొద్దిసేపు ఆగినాము. బండి ఆపితే నిద్ర రాదు, జస్ట్ కొంచెం రెస్ట్ లాగా అన్నమాట. ఒక డ్రోన్ కూడా ఎగిరేసాను, మా ఫ్రెండ్ గారు పడుకున్నాడు, నేను మాత్రం డ్రోన్ ఎగిరేసాను ఎక్కడ పడుకున్నాము చూపెట్టడానికి. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా, ఇప్పుడు నిద్ర ఏం రావట్లేదు నాకు. ఇప్పుడు ఇంకో 150 కిలోమీటర్స్ వరకు నో ప్రాబ్లం, దూసుకెళ్ళిపోవడమే. ఇంకా నేను ఇంటికి చేరుకోవాలంటే 650 కిలోమీటర్, అంటే 650 కిలోమీటర్లు ఇంకా పోవాలి. నిజామాబాద్ డిస్టిక్ చేరుకోవాలంటే, నిజామాబాద్ డిస్టిక్లో అడుగు పెట్టాలంటే ఈ రైడ్ అయితే చాలా ఇంపార్టెంట్ రైడ్. ఎందుకంటే ఇంత లాంగ్ నేను ఎప్పుడు పోలే. మా అంటే 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్ వరకు పోయినా రోజుకి. అలాంటి ఒక్కరోజు 600-700 కిలోమీటర్లు అనేది ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా. ఇది ఒక అడ్వెంచరస్ రైడ్ అని చెప్పాలి. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని హెల్మెట్స్ కూడా వేసుకున్నాము. 2 హెల్మెట్స్, 2 పర్సన్స్. ఒక హెల్మెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, లేకపోతే డ్రైవ్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకపోతే నేను అసలు ఎంత స్పీడ్ కూడా పోను, 50 కూడా దాటాను. హెల్మెట్ ఉంది కాబట్టి 85 వరకు పోతున్నా.
హెల్మెట్ ఉంటే కొంచెం ధైర్యం వేరు. చూసుకొని డ్రైవ్ చేయాలి. మొత్తం ఫారెస్ట్ ఘాట్ ఏరియా వస్తున్నది. రన్ కొడితే కూడా పక్క జరుగుతలేదు ఒక్కళ్ళు. మొత్తం ఘాట్ ఏరియా స్టార్ట్ అయింది ఇప్పుడు. చిన్న టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుకుంటా. అది ఇట్లా స్పీడ్ పోతే ఇలా ఉంటుంది అన్నమాట. స్పీడ్ పోతే టర్నింగ్ లేదా స్పీడ్ పోతే కంట్రోల్ కానే కాదు, డేంజరస్ అనమాట. సో టర్నింగ్ మెల్లకపోవాలా. నేను స్పీడ్ పోయినా టర్నింగ్ తిప్పితే పడిపోతున్నాను అనమాట. అందుకే స్లో చేసిన. కానీ వస్తాయి. టెంపుల్ సూపర్ అయి ఉంది. టెంపుల్ ఏం టెంపుల్, మీరందరూ ఈ టెంపుల్కి నడుచుకుంటూ పోతుంది. ఇంకో టెంపుల్ అక్కడ ఏదో పూజ జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఉంటారు కదా, చుట్టుపక్కల ఆదివాసి ఇల్లాగా ఉంది. మొత్తం అడవి అంటే రిపేర్ అయింది అనుకుంటా. అయితే నడుచుకుంటూ పోతుండ్రు. అడుగుదా పెట్టిపోతుండ. जय श्याम. किधर जा रहा भाई? प्रयागराज महाराष्ट्र से। हाँ आज के दिन हेल्प चाहिए भोजन के लिए हमको। हाँ हाँ थोड़ी सहायता तो मत करते। पैसा ले होगा मेरा चेंज. प्रयागराज कुंभ मेला हो गया ना? जा रहे अभी कोई देर यात्रा है। हाँ कोई देर यात्रा है मतलब जा रहे आपको। हाँ हाँ फोन पे है क्या आपका? फोन पे फोन पे फोन पे फोन पे नहीं है क्या? 1 महीने से कर रहा. चेंज करते हो चेंज नहीं, फोन पे है तो डाल दे. फोन पे है तो 10-15 रुपये है. मराठी दिया। हाँ ये थे मराठी. वाशिम कर दी। वाशिम वाशिम मालूम है. वाशिम से आ रहा, वाशिम से प्रयागराज जा रहा. बाप रे. ये देखो चाय पानी के लिए पैसे ज़्यादा नहीं है मेरे पास. फ़ोन पे है तो चलो 5 रुपये नहीं ले पैसे ले हुआ. फोन पे है तो बोलो मारेगा। हाँ फोन पे नहीं है. मैं भी फ़ोन पे नहीं. मैं प्रयागराज अयोध्या वाराणसी जाके आ रहा. हाँ किधर निज़ामाबाद जा रहा. ओके आराम से करा. हाँ जय श्री राम. 90 ఫస్ట్ టైం క్రాస్ అయినా. 95 ఏపీ బస్ ఇది. ఇది కూడా 90 స్పీడ్లో 80 స్పీడ్లో పోతుంది. 90 పోతే ఓవర్టేక్ చేసాను. పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ చేసినాము. ప్రయాగరాజ్కు 20 కిలోమీటర్ల దూరం నుంచి ముందు నుంచి ఇప్పటి వరకు నాగపూర్ దగ్గర దాకా వచ్చినాము. నాగపూర్ ఇంకొక 120 కిలోమీటర్స్. మా విలేజ్ 500 కిలోమీటర్స్ పోవాలి. ఇంకా నాన్ స్టాప్ కంటిన్యూగా. ఒకసారి తినడానికి తప్పితే తినడానికి ఒకసారి మామూలు మధ్య మధ్యన ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆగినాం. నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తున్నా. దాదాపు ఒక 500 పైన కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాను పొద్దున్న నుంచి. నాగపూర్ 104 కిలోమీటర్స్. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఘాట్ రోడ్. ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ఘాట్ రోడ్. నేను వెళ్ళేటప్పుడు డ్రోన్ షాట్ కూడా తీసాను, నీకు చూపిస్తాను. డ్రోన్ షాట్ సైడ్కు ఏమన్నా వైల్డ్ అనిమల్స్ రాకుండా అది వేసారు మొత్తము. ఇప్పుడే నాగపూర్కి వచ్చేసిన ఆయన. మహారాష్ట్ర అఫీషియల్గా మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినా. 3 రాష్ట్రాలు 1 డే 3 స్టేట్స్. అక్కడ మహారాష్ట్రలో అసలు ఫుడ్ అయితే ఎంత వరెస్ట్ అంటే నా జీవితంలో ఇంతకన్నా వరెస్ట్ నేను ఎక్కడ చూడలేదు. ఇది ముంబై హైవే. ఇది ముంబై హైవే పైన ప్రజెంట్ నేను ప్రయాణం చేస్తున్నా. హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్, అదే టైప్లో ఉంది ఇది కూడా. నాకైతే దాని మీద పోయిన ఫీలింగే వస్తుంది. ఇంకోటి బైక్స్ అయితే నేను తీసుకొచ్చిన అక్కడ బైక్ ఏలో నాట్ ఎలో అని ఏం లేదు. అవుటర్ రింగ్ రోడ్ పోతే బైక్స్ ఎలా వస్తుండే ఎలా ఉండదు. ఇది దానికి ఉన్న తెలియదు. అంటే బేసిక్గా ఉండొచ్చు, ఇది హైవే కదా, రింగ్ రోడ్ కాదు కదా. నైట్ నాగపూర్ వరకు వీడియో చేసాను. నాగపూర్ తర్వాత కొంచెం ఫుడ్ తినేసి, ఫుడ్ అయితే మహారాష్ట్ర వరెస్ట్గా ఉంది. 120 రూపీస్కి తాళి తిన్నాము. ఎంత వరెస్ట్ అంటే నా జీవితంలో ఇదే వరెస్ట్ ఫుడ్, ఎప్పుడు తినలేదు అంత ఘోరంగా. అక్కడ తినేసి టోల్గేట్ దగ్గర కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కార్ రూట్ పెట్టుకున్నాను. బైక్ రూట్ పెట్టుకుంటే మామూలుగా సంతోషాలకి తీసుకుపోతుంది, అందుకని కార్ రూట్ పెట్టుకున్నాను. కార్ రూట్ పెడితే ఏమైందంటే అది ముంబై ఎక్స్ప్రెస్ హైవేకి తీసుకుపోయింది. ఎక్స్ప్రెస్ హైవే పైన ఇప్పుడు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ ఎలా ఉంటుందో
ముంబై ఎక్స్ప్రెస్ హైవే అనమాట. అందులో బైక్స్ అలౌ చేయరు. నేను పోయాను, పోలీసులు వచ్చి ఏం చేశారంటే బైక్ వెనకకి వెళ్ళిపో, ఈ రూట్ కాదని చెప్పేసి వెళ్ళిపోయాను. ప్రయాగరాజ్ నుంచి వస్తున్నామని చెప్తే ఏమనలేదు. మళ్ళీ వేరే రూట్ పెట్టాను, NH44. యాక్చువల్ మేము వచ్చేది NH44. NH44 ఏంటంటే మొత్తం తప్పిపోయింది. అక్కడ మహారాష్ట్ర చంద్రపూర్ ఫారెస్ట్లకు లోపల నుంచి చూపించింది అనమాట. మన కార్ రోడ్ పెట్టుకుంటే 25 కిలోమీటర్స్ మొత్తము దట్టమైన అడవులలో. అది కూడా రోడ్ ఎంత అంటే ఒక కారు పోయేంత రోడే ఉంది. అసలు ఒక్కన్నర మానవుడు కూడా లేదు. ఎంత ఘోరంగా అంటే రికార్డ్ చేద్దామంటే హెల్మెట్కు కెమెరా తీసేసిన నేను, నైట్ టైం అంత విజిబుల్ కనిపించదని చెప్పేసి. ఆడ పెట్టేంత ఛాన్స్, ఆగేంత ఛాన్స్ కూడా లేదు. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. హారిబుల్ ఎక్స్పీరియన్స్. మన స్పీడ్ బ్రేకర్స్ కూడా కనబడకుండా వేసిండు. ఆ ఘాట్ రోడ్లో 25 కిలోమీటర్స్ అయిన తర్వాత మళ్ళీ NH44 వచ్చింది. NH44 నుంచి ఇక డైరెక్ట్ ఆదిలాబాద్ వచ్చేసినాము. ప్రజెంట్ నిర్మల్కి ఒక 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంటికి ఇంకొక 160 కిలోమీటర్లు ఉంది. కుంభమేళ, వారణాసి, అయోధ్య ట్రిప్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇది బైక్ పైన ఇప్పటి వరకు 2700+ కిలోమీటర్స్ ఈ బైక్ పైన ట్రావెల్ చేసినాము. CB షైన్ పైన. ఇదంతా మా లగేజ్. 2 బ్యాగ్స్ అయితే చాలా హెవీగా అయినాయి బ్యాగ్స్. మళ్ళీ ఇది చిన్న బ్యాగ్ ఒకటి, హెల్మెట్స్, 2 హెల్మెట్స్ వస్తాయి. మీకు ముందు అన్ని వీడియోస్ వస్తాయి. కొంచెం వెనుకన ముందుగా వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. అంతా ఉత్తరప్రదేశ్లో అంత ఇబ్బంది కాలేదు, కానీ మన మహారాష్ట్ర బార్డర్కి వచ్చిన తర్వాత జంగల్లో బాగా ఫారెస్ట్లో చాలా ఇబ్బంది అయింది. ఘాట్ రోడ్ అనేది ఎంత భయంకరంగా ఉందంటే, అది మీకు డేలో వస్తే మంచి లొకేషన్. ఎట్లా అంటే దట్టమైన అడవుల్లో చిన్న రోడ్ ఉంటుంది కదా, డేలో వస్తే చాలా అందంగా ఉంటుంది. అదే నైట్లో డేలో ఎంత అందంగా ఉంటుందో నైట్లో అంత భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమైన రూట్ని మేము వచ్చేసినాం అనమాట. అట్లా కొన్ని స్టంట్స్ అయినాయి. అట్లా మొత్తానికి చేరుకున్నాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ట్రిప్పు. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ఇస్తా, ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ రాజు బల్లా.